సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. యో హాయ్ గైస్. సో మంచి ట్రెండింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చివరిదాకా అయితే చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది వీడియో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే. సో ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. సో పన్ను అంటూ మీ కాంట్రవర్సీ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్లో పన్ను మండి అని టైప్ చేస్తే కాంట్రవర్సీ అని పక్కన వచ్చేస్తుంది వెంటనే. సో ఈ సెర్చ్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలోనే ట్రెండింగ్ అవుతుంది. సో ఇతను పన్ను మంటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎందుకు ఈ కాంట్రవర్సీ ఏంది, ఏం కథ, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఇచ్చిన ఇక్కడ వీడియోలో చెప్పే డీటెయిల్స్ అన్నీ నేను ఆన్ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. స్క్రీన్ షాట్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇవన్నీ ఆన్ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో ఇప్పుడు పన్ను మనతో ఈయనైతే రియాక్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు అనమాట. టిక్టాక్ సంబంధించి కానీ, రీల్స్కి సంబంధించి కానీ, యూట్యూబ్ షార్ట్స్ ఇట్లా వీటిని అన్నింటినీ తీసుకొని ఒకవేళ సబ్స్క్రైబర్స్ రికమెండ్ చేసినట్టు కానీ, లేకపోతే అతను ఏరకచ్చుకుంటాడు యాడ్ నుంచో. సో ఏరకచ్చుకునేటి అతను దానికి రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో నార్మల్గా ఫన్నీగా రియాక్ట్ కావడం, ఏవో చిన్న చిన్న కామెంట్స్ చేయడం, అది రియాక్టింగ్ వీడియోస్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇతను పన్ను అంటూ పెద్ద సో ఆయన రియాక్టింగ్ వీడియోస్ ఎట్లా ఉంటాయంటే చాలా డార్క్గా ఉంటాయి, చాలా డార్క్గా ఉంటాయి, చాలా అసలు హ్యూమర్లెస్, అంటే డార్క్ హ్యూమర్ మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటాయి అన్నమాట. అంతా 18+ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు. సో అంత అవలాయిగా ఉంటాయి. సో అది ఆ వీడియోస్ చూస్తే టక మెట్టు తీసుకొని పోయి పరిగెత్తుకొని పోయి అక్కడ ఉంటే అక్కడ నిలబెట్టి టప చెప్పిరిగేంత వరకు కొట్టేలాగా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో అతను ఇప్పుడనే కాదు, సో ఎప్పటి నుంచో ఆ కంటెంట్ ఆ విధంగా అయితే చేస్తున్నాడు. సో అతను ఛానల్ పెట్టింది ఈ విధంగా కంటెంట్ చేయడానికి పెట్టాడు. సో అతనికి దగ్గర 200K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దగ్గర 2 లక్షలు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అతనికి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో ఎంతమంది మన ఇండియా వరకు వద్దులే, మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దరిద్రపు నా కొడుకులు ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా పెద్ద బేకార్ నా కొడుకులు. సో ఇట్లా ఈ ఛానల్స్ సపోర్ట్ చేసి పక్కన పెట్టి మంచి గేమింగ్, మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చే ఛానల్స్ని, చిన్న ఛానల్స్ చాలా ఉన్నాయి. సో వాటి సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాయి. సో ఆ ఛానల్ సపోర్ట్ చేయండి రేపు మీకు అంతగా సపోర్ట్ చేయాలనుకుంటే. సో పోయి ఇట్లా పనికి మాల నా కొడుకులు ఛానల్స్ అన్నిటినీ సపోర్ట్ చేసి వాళ్ళ వీడియోస్ అన్ని ట్రెండింగ్లోకి వెళ్ళేంత వరకు నిద్రపోరు కదరా మీరు. సో వాడు రీసెంట్గా అయితే ఒక కాంట్రవర్సీ చెప్పాను కదా, కాంట్రవర్సీ. సో ఆ వీడియో రీసెంట్గా అయితే అప్లోడ్ చేశాడు. సో అదేంటంటే ఒక చిన్న పాప వాళ్ళ కూతురు మధ్య జరిగిన వీడియో అది. సో అది షార్ట్ రీల్ ఏదో వీడియో అది. సో షార్ట్ వీడియో. ఆ వీడియోలో వాళ్ళ నాన్న కోపంగా బెల్ట్ అయితే తీస్తాడు. సో పాపని మనమైతే ఏమైనా కొడతాడు అనుకుంటాం, కానీ లాస్ట్గా ఆ బెల్ట్ని పట్టుకొని పాపని అయితే ఉయ్యాలుపుతారనమాట. సో మంచి ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్న అనుబంధం, మంచి ప్రేమ, హార్ట్ వార్మింగ్ వీడియో అది. దాన్ని వీరు తీసుకొచ్చి ఒక 18+ ఒక పోన్ వీడియోకి రియాక్ట్ అవుతూ ఏ విధంగా పోన్ వీడియోకి రియాక్ట్ అవుతారో, సో ఆ విధంగా ఇతను ఈ వీడియోకి రియాక్ట్ అయ్యాడు అనమాట. సో సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. ఓకే. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చాలా అవలేగా, చాలా గలీజ్గా, ఘోరంగా, అసలు అసహ్యం పుట్టేటట్లు రియాక్ట్ అయ్యాడు. సో మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం ఈ బూతులు మాట్లాడచ్చు, తప్పలేదు. బూతులు మాట్లాడచ్చు, తిట్టచ్చు, ఏం తప్పలేదు. ఎందుకంటే ఫ్రీడమ్ టు స్పీచ్, ఫ్రీడమ్ టు టాక్ అంటాం కదా. సో మన నోట్ల నుంచి రావచ్చు, ఎందుకంటే అది మన కోపము, మన హావభావాలు. సో చెప్పలేము, అది పొరపాటున రావచ్చు, లేదంటే కోపం ఎక్కువ రావచ్చు. సో కంట్రోల్ చేసుకోవాలి కోపం, మనుషులం కదా. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇతను అదే పనిగా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక బూతులే ఎంటర్టైన్మెంట్గా తీసుకొని ఆ బూతులే
వాళ్ళ సబ్స్క్రైబర్స్ 200K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఆ బూతులే ఎంటర్టైన్మెంట్గా చేసి ఇచ్చే ఈ ఛానల్ అది ఏమైందంటే దీనివల్ల కాంట్రవర్సీ యూట్యూబ్లో అంతా రచ్చరచ్చ జరుగుతుంది, పెంటమెంట్ అయిందన్నమాట. సో ఇప్పుడు రోస్టింగ్ ఛానల్స్ దగ్గర నుంచి న్యూస్ ఛానల్స్ వరకు అన్నీ వేసుకుంటున్నారు ఈ పన్నుమంటుని. సో ఇదంతా జరిగిన తర్వాత ఎవరు పట్టించుకోలేదని, ఇతను జరిగిన దానికి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇక్కడ సాయిధర్మ తేజ్ గారు ఉన్నారు కదా, సో హీరో ఇతను, తర్వాత మంచు మనోజ్, సో ఇట్లా స్టార్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు అయితే పట్టించుకున్నారు. సో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు రియాక్ట్ కావడం వల్ల ఇప్పుడు ఈ జరిగిన విషయం, ఈ వీడియో అనేది వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఈ వీడియోని అట్లే ముందున్న వీడియోస్ చాలా ఉన్నాయి అతను, అన్నీ 18+ వీడియోస్ అన్నీ, 18+ కంటెంట్ అంతా, ఎక్కువ ఎఫర్ట్స్, ఏ వర్డ్స్ ఎస్ వర్డ్స్ ఇట్లా అన్నీ ఇంగ్లీష్ బూతులన్నీ ఎక్కువగా యూజ్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ వెలుగులోకి రాలేదు. ఈ వీడియోని వచ్చిందంటే సో ఇటువంటి హీరోస్ అయితే ముందుకు వచ్చారు, ఇంతవరకు ఇప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చిన దానికి కూడా మనం సంతోషపడాలి. సో ఇప్పుడు కూడా రాకపోతే ఇంకా అది కంటిన్యూగా జరుగుతూ వెళ్ళిపోయేది, అదే అతని ఎంటర్టైన్మెంట్ అనేది. సో ఇట్లా సాయిధర్మ తేజ్ గారు ముందుకు వచ్చి సో దీని మీద ఆ ట్వీట్స్ అన్నీ నేను వీడియో ఆన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఆ ట్వీట్స్ అన్నీ. సో చూడండి, చెక్ చేయండి, మీరు వీడియో అయితే చూడండి. సో వీడియో 1080లో అయితే చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది పిక్చరు. సో లేదంటే మీకు మసగ్గా ఉంటాయి వర్డ్స్ అన్ని. ట్వీట్ అయితే చేశాడు. దాని మీద అయితే రేవంత్ రెడ్డి గారు, సో సీఎం, తర్వాత డీజీపీ గారు, ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, ఇట్లా వీళ్ళంతా మెయిన్ హై పొజిషన్లో ఉన్న వాళ్ళంతా రియాక్ట్ అయ్యారన్నమాట. సో దీని అన్నిటికీ రెస్పాండ్ అయితే అయ్యారు. సాయిధరం తేజ్ గారి ట్వీట్కి రెస్పాండ్ అయ్యి వాళ్ళైతే చెప్పారన్నమాట, మేము దీని మీద పరిశీలిస్తున్నాము, దీని మీద రియాక్ట్ అవుతాం మేము. సో వెంటనే దీని మీద చర్య తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ కూడా మేము ఫైల్ చేసాము. సో వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి ట్వీట్ అయితే చేశారు. సో ఇదన్నమాట సంగతి. సో ఇదంతా కాంట్రవర్సీ అయిన తర్వాత తను రియాక్ట్ అయ్యాడన్నమాట. సో ఎవరు అనుకుంటారు, మన మెయిన్ క్యారెక్టర్ పన్నుమండ అయితే రియాక్ట్ అయ్యాడు. సో ఇతను రియాక్ట్ అయ్యి అపాలజీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాడు. అది ఇక్కడ ఇతను ఏ విధంగా చెప్పాడంటే, సో నేనైతే కామెడీ చేశాను, ఎంటర్టైన్మెంట్కి చేశాను వీడియో, కానీ మీరు అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు డార్క్ హ్యూమర్ని, మీరు ఏదో వేరే మీనింగ్స్ దానికి అటాచ్ చేసి డిఫరెంట్గా అర్థం చేసుకున్నారు. సో కాబట్టి నాది కాదు తప్పు, మీదే తప్పు అన్నట్లు మాట్లాడానమాట. సో దాన్ని ఇంతవరకు జరిగిన కాంట్రవర్సీ చూస్తే ఏ విధంగా క్లిప్స్ నేను మెన్షన్ చేస్తాను, ఆ వీడియో ఆన్ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను, చూడొచ్చు మీరు ఆ క్లిప్స్. ప్రణీత్, గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో, మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకుంటున్నారు, బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను, బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు, బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళు నాకు ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇన్ టు దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. ఏ విధంగా అయితే వాళ్ళ పనికిరాని ఫ్రెండ్స్ అతను ఏ విధంగా అయితే ఆ ఫాదర్ డాటర్ వీడియోకి అయితే రియాక్ట్ అయ్యి వాళ్ళు అవలేగా మాట్లాడి కాంట్రవర్సీ అయితే అయ్యిందో, సో దాన్ని చూసి ఎంత అయితే మీకు జీ మండుతుందో, సో ఈ అపాలజీ వీడియో చూసిన తర్వాత ఇంకా డబల్ మండుతుంది మీకు జీ. వెంటనే ఎక్కడున్నా ఆడ గుడ్డలు ఇప్పి తీసి కొట్టాలనిపిస్తుంది అన్నమాట అతనికి, పన్నుమంటున్నారు కదా, సో అతన్ని.
సో ఇక్కడ ఇతను వాళ్ళ ఫ్యామిలీ ఇతను ఏమైనా పనికిరాను వాడా లేకపోతే చాలా చెత్త ఫ్యామిలీ నుంచి వచ్చినాడా అని మీరు డౌట్ రావచ్చు, ఎందుకంటే అతని క్యారెక్టర్ ఆ విధంగా ఉంది కాబట్టి. సో కానీ ఇతను వాళ్ళ డాడీ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్, సో వాళ్ళ అన్న వచ్చి పెద్ద మంచి యూట్యూబర్. అతను ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి కంటెంట్ అయితే చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ అన్నకి సంబంధించి యూట్యూబ్ ఛానల్, తర్వాత వాళ్ళ ఫాదర్కి సంబంధించి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో యూట్యూబ్లో ఉన్నాయి వాళ్ళ ఫాదర్కి సంబంధించి ఇంటర్వ్యూస్. సో దాంట్లో కూడా వాళ్ళ ఫాదర్ అయితే మెన్షన్ చేస్తారు, నా 2 కొడుకులు ఉన్నారు, సో వాళ్ళ కంటెంట్ క్రియేటర్స్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి వాళ్ళని పొగిడితే అయితే వీడియో చేస్తారు. కానీ వీళ్ళ కొడుకు ఏమో ఇట్లా ఈ విధంగా సో పెంట అయితే చేస్తున్నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో. సో వాళ్ళన్న అయితే మంచి దగ్గర 2 మిలియన్స్ ఉన్నారు, అంటే దగ్గర 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ అన్నకి. సో మంచి కంటెంట్ చేస్తున్నాడు వాళ్ళన్న. ఇతను ఏమో ఈ ఎర్రి పుష్పం కంటెంట్ చేసుకుంటా ఇతను ఈ విధంగా కాంట్రవర్సీస్ అన్నీ చేసుకుంటా అన్నీ అవ్వలేక వీడియోస్ చేసుకుంటా అదొక ఎంటర్టైన్మెంట్ అంతా సొగిలిగా నవ్వుకుంటా సొగిలిగా ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా సొగిలి వర్డ్స్ అని. సో ఇదంతా మండుతుంది, గుద్దలో జీలో మండుతుంది అన్నమాట ఇన్ని చూస్తే మనకి. సో ఇదే గైస్, ఇదే నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ నా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, సో చెక్ చేయండి. ఇటువంటి కంటెంట్ నేను ఈ కంటెంట్ మీద నార్మల్గా ఎందుకు చేస్తానంటే, సో అందరూ చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా బాగా దీని మీద కాంట్రవర్సీ మీద ఎక్కువ కన్వర్సేషన్స్ దీని మీద టాపిక్ అయితే జరుగుతుంది. ట్విట్టర్లో జరుగుతుంది, యూట్యూబ్లో జరుగుతుంది. సో దీని గురించి మనం రియాక్ట్ కాకుంటే బాగుంటుంది కదా. మనం కూడా మంచి యూట్యూబరే, సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ యూట్యూబర్. సో కాబట్టి మనం కూడా దీని మీద రియాక్ట్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను రియాక్ట్ అవుతున్నాను. సో మన వరకు మన బాధ్యత ఇది. సో మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయడం, అందుకే నా సబ్స్క్రైబర్స్కి నేను తెలియజేయాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అదే గైస్, ఇప్పటికీ అయినా మీరు కళ్ళు తెరుచుకోండి. సో బూతులు మాట్లాడకూడదు, కానీ మాట్లాడాలి ఇంకా, ఎందుకంటే మాట్లాడుకోకుంటే మన వాళ్ళకి ఎక్కదు. సో కాబట్టి ముండమోపిల్లాగా అటువంటి ఛానల్స్, అటువంటి ఎరిపుష్పం ఛానల్స్కి సపోర్ట్ చేసేది ఆపేసి, సో మంచి కంటెంట్ ఉన్న ఛానల్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఛానల్స్, మంచి కంటెంట్ మీకు ఇచ్చే ఛానల్స్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛానల్స్, చిన్న ఛానల్స్ అయినా కానీ వాటికి ఛానల్స్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీయే కదా, మీ ఆస్తులు ఏమైనా పోతాయా? ఫ్రీయే కదా, సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. చిన్న ఛానల్స్ సపోర్ట్ చేయండి. మంచి గేమింగ్ కంటెంట్ సపోర్ట్ చేయండి. పబ్జీలు ఇప్పటికీ మానుకోండి, పబ్జీలు ఫ్రీ ఫైర్ని సపోర్ట్ చేస్తే మానుకోండి. మళ్ళీ మందుకి సిగరెట్గా అడిక్ట్ అయినారు కదా పబ్జీకి ఫ్రీ ఫైర్కి. ఏంద్ర వీరు తరా బాబు, గవర్నమెంట్ బ్యాన్ చేసి వేస్తే కానీ మీరు వాళ్ళు బ్యాన్ చేసి పక్కన పాడదెంగితే ఎస్బీలో పాడదెంగితే కానీ మీరు ఆడడము ఇట్లా ఇది పనికిరాందిరా, ఇది మీ బతుకుల్లో నాశనం చేస్తుంది అని చెప్తే కానీ మీరు ఆడడం మాత్రం మానుకోరా మీరు. సో ఇప్పటికైనా పబ్జీ ఫ్రీ ఫైర్ని సపోర్ట్ చేయడం ఆపండి. సో చాలా గేమింగ్ కంటెంట్ ఛానల్స్ చాలా ఉన్నాయి మన తెలుగులో, మంచి గేమింగ్ కంటెంట్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. సో వాటిని సపోర్ట్ చేయండి. సో వాళ్ళు మంచి గేమ్స్ మీ ముందుకు తీసుకొస్తారు. మీరు సపోర్ట్ చేయకుండా చచ్చిపోయిన తర్వాత మేము పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడతాం, వాటికి సపోర్ట్ చేస్తామంటే వాళ్ళకి ఏ దారి లేక, మంచి గేమింగ్ కంటెంట్ చేసే ఛానల్స్ కూడా దారి లేక ఫోర్స్డ్ అంతే, వాళ్ళని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడాల్సి వస్తుంది. సో మీ చేతుల్లోనే ఉంది. సో మీలో మార్పు రావాలి, మీలో మార్పు వస్తే అందరిలో మార్పు వస్తుంది. సో మీరు మారండి. ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ.